బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాను చచ్చిపోతానంటూ లాయర్ పోలీసులకు ఒకేసారి సమాచారం ఇచ్చిన లావణ్య అందరినీ ఒక్కసారిగా టెన్షన్ పెట్టారు. ముందు లాయర్తో కేసు విషయంలో చాటింగ్ చేస్తూ తాను వెళ్లిపోతానంటూ మెసేజ్ చేశారు. రాజ్ తరుణ్ లేకుండా తాను బతకలేనని, నమ్మిన వాళ్లే మోసం చేశారని లావణ్య మెసేజ్ చేసింది. దీంతో స్పందించిన పోలీసులు వెంటనే లావణ్యను కాపాడారు. లావణ్యకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా ఈ నేపథ్యంలో లావణ్యకు రక్షణ కల్పించాలని న్యాయవాది రాజేష్ డీజీపీని కోరారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం చూస్తూనే ఉన్నాం రాజ్ తరుణ్ లావణ్య విషయంలో ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. పోలీసులు కూడా అంటే తరుణ్ దీంట్లో లావణ్యను పూర్తిస్థాయి వివరణ అంటే ఏ రకంగా మోసం చేశారు, తర్వాత ఏమైతే ఆరోపణలు చేశారో ఆరోపణ తాలూకు ఎవిడెన్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటా చెప్పని ఎవరైతే అడ్వకేట్ రాజేష్ ఉన్నాడో రాజేష్ కి లావణ్య మెసేజ్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఆమెకు రక్షణ కల్పించాలి, ఆమెకి థ్రెడ్ ఉంది, ఆమె ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి రక్షణ కల్పించి ఏర్పాటు చేయాలని చెప్పంటూ కూడా ఎవరైతే లావణ్య అడ్వకేట్ రాజేష్ ఉన్నాడో ఆయన డీజీపీని కోరడం జరిగింది. డీజీపీ గారు కూడా వెంటనే ఆయన స్పందించారు. ఖచ్చితంగా ఆమె రక్షణ కల్పించే విషయంలో ఏమాత్రం వెనకాడే సమస్య లేదు, ఖచ్చితంగా ఆమెకు రక్షణ కల్పిస్తాము. కేసు విషయంలో కూడా అంటే ఏమైతే లావణ్య ఆరోపణలు చేస్తూ రాజ్ తరుణ్ మీద కేసు పెడుతూ కేసు విషయంలో కూడా ఖచ్చితంగా ఏమైతే ఆమె చేస్తున్న ఆరోపణల మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా దాంట్లో నిజ నిజాలు తెలిసి రాజ్ తరుణ్ మీద చర్య తీసుకుంటామని చెప్పని కూడా ఎప్పటికీ డీజీపీ గారు హామీ ఇచ్చి తెలుస్తుంది. మొత్తం మీద లావణ్యకు ప్రాణహాని ఉంది, ఆమె ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అన్నది కాబట్టి ఆమె రక్షించాలని చెప్పని అడ్వకేట్ రాజేష్ డీజీపీ కలిసి మెమరాండం నేపథ్యంలో పోలీసులు కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పని లావణ్య అడ్వకేట్ రాజేష్ మీడియా తెలపడం జరిగింది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.